ప్రభుత్వాన్ని కదిలించారు. భారీ నామినేషన్లతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. దీంతో రంగంలోకి దిగిన మంత్రి రైతులతో చర్చలు మొదలుపెట్టారు. అయితే ఎన్ని రకాల ఒత్తిళ్లు తెచ్చినా నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని రైతులు కోరుతున్నారు. ఎర్రజొన్నలు, పసుపు మద్దతు ధరపై ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించిన రైతన్నల ఆగ్రహానికి ప్రభుత్వంలో కదలిక మొదలైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ప్రశాంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ప్రశాంత్తో పాటు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పలు గ్రామాల రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపారు. రైతులకు తగిన న్యాయం చేస్తామని, ఎర్రజొన్న కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రకటన చేయలేమని తెలిపారు. తమ మీద భరోసా ఉంచి నామినేషన్లు వేసే ఉద్దేశాన్ని మార్చుకోవాలని వారిని కోరారు. పసుపు రైతులకు తగిన విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వీరితో పాటు ఆయా నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. చర్చలు ఫలవంతమయ్యే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల నేతలు రంగంలోకి దిగి ఎవరి స్థాయిలో వారు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. నామినేషన్లు ఇక వేయొద్దని, దాఖలు చేసిన వాటిని ఉపసంహరించుకోవాలని పార్టీ నేతలు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎర్రజొన్నలు, పసుపు పంటలకు మద్దతు ధరపై తమ డిమాండ్లు తీరకపోవడంతో నిజామాబాద్, జగిత్యాల జిల్లాలోని 1000 మంది రైతులు నిరసనగా నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ లోక్సభ స్థానానికి గత 4 రోజుల్లో 53 మంది రైతులు నామినేషన్లు వేయడంతో రాజకీయ పార్టీలకు సెగ తగిలింది. రైతుల ఆగ్రహం ఎటువైపు మళ్లుతుందనే దానిపై పార్టీల్లో ఆందోళన నెలకొంది. చివరి రోజు కూడా భారీగా నామినేషన్లు వేసే అవకాశం ఉండడంతో అధికార పార్టీ నేతలు ఆయా గ్రామాల్లోని రైతు సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరట్ల, జగిత్యాల సెగ్మెంట్ పరిధిలో సుమారు 60,000 ఎకరాలకు పైగా పసుపును పండిస్తున్నారు. 50,000 ఎకరాలకు పైగా ఎర్రజొన్నలు సాగు చేస్తున్నారు. 3 ఏళ్లుగా పసుపునకు గిట్టుబాటు ధర రావడం లేదు. దీనిపై వారు ఇటీవల ఆందోళనలు నిర్వహించారు. పసుపునకు కనీస మద్దతు ధర 10,000 ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నేరుడు ఎర్రజొన్నలు కొనుగోలు చేసినట్లుగానే ఈసారి కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నామినేషన్లు ఉపసంహరించుకోబోమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే స్పందించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. చివరి రోజైన సోమవారం రైతులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో కలెక్టరేట్ వద్ద కూడా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నారు. కాగా పసుపు రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండే విధంగా బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇవాళ ఆర్మూర్లో బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ హాజరవుతున్నారు. ఆయన ద్వారా కేంద్రం తరఫున పసుపు రైతుల కోసం ప్రకటన చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.